ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆ కళ్ళజోడు ఏందో అర్థం కావట్లేదు. బ్రిటన్ ప్రధానమంత్రికి బుర్ర లేదు. ఇట్లాగా ఒక అధ్యక్షులు, ప్రధానమంత్రి ప్రజల చేత ఎన్నికైనటువంటి వాళ్ళని ఇలాంటి అవహేళనగా మాట్లాడడం అన్నటువంటిది అమెరికా చరిత్రలో మరే అధ్యక్షుడు చేయలేదు. అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్ చేసినటువంటి దారుణమైనటువంటి వ్యాఖ్యలు. ఓ రకంగా ఆయా దేశాల యొక్క ప్రజల ఆత్మగౌరవాన్ని, ఆయా దేశాల యొక్క సార్వభౌమాధికారాన్ని పూచిక పొలతో సమానంగా అమెరికా చూస్తుందన్నటువంటి భావన అక్కడున్న వాళ్ళల్లో పెరిగింది. ఆ పర్యవసానము దాంతోపాటుగా యూరప్ సమాజాన్ని చాలా చులకనగా చూస్తున్నటువంటి ట్రంప్ వ్యవహార శైలితో విరక్తి చెందినటువంటి యూరోపియన్ కమిషన్ ఒకప్పుడు అమెరికన్ డామినేషన్తో నడిచినటువంటిది కాస్త ఇప్పుడు భారత్తో స్నేహం చేయడానికి ముందుకొస్తుంది. దానికి కారణం 145 కోట్ల జనాభా కలిగినటువంటి మార్కెట్, ప్లస్ ప్రపంచంలో దేన్నైనా తట్టుకోగలిగినటువంటి శక్తివంతమైనటువంటి నాయకత్వం ఉంది. చైనాలో నియంతృత్వ దేశం, అక్కడ ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో బాధ్యతాయుతమైనటువంటి ప్రజాస్వామ్యం ఉంటుంది కాబట్టి ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా భారతదేశానికి వస్తున్నారు. 27, 28 తారీఖుల్లో ఇక్కడ ఒప్పందాలు జరగబోతున్నాయి. దాదాపు 27 దేశాల వాళ్ళు వస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఈ సందర్భం రకరకాలు. ఒకటి వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు, దాదాపు 1,00,000 కోట్ల ఒప్పందాలు, మదర్ ఆఫ్ అగ్రిమెంట్స్ అంటూ మొన్ననే ఉర్సులా వండర్లైన్ లాంటి వాళ్ళు మాట్లాడారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మదర్ ఆఫ్ ఆల్ అగ్రిమెంట్స్ అన్నటువంటి కాన్సెప్ట్లో దానికి తోడుగా డిఫెన్స్ అగ్రిమెంట్ జరుగుతుంది. 6th జనరేషన్ ఫ్లైట్స్ కూడా ఇండియాలోనే చేస్తారు లాంటిది అవుతుంది. ఇది కాకుండా ఇప్పుడు ఇండియా EU మధ్యన క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ ప్యాక్ట్ కూడా జరుగుతుంది. అంటే ఈ 27 దేశాలకి ఏవైతే సమాచారాలు ఉంటాయో ఉగ్రవాదం వాళ్ళకి అక్కడ నిధులు ఎక్కడెక్కడ వస్తుంటాయి. ఎందుకంటే మన దేశాల్లో ఉగ్రవాదం చేసే సంస్థలు అక్కడ ఉన్నటువంటి వేరే స్వచ్ఛంద సంస్థలతో టైఅప్ పెట్టుకుని అక్కడ నుంచి నిధులు తెప్పించుకుని ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తుంటాయి. లేదంటే అక్కడ కుట్రలు పన్ని ఇక్కడ అమలు చేసే వ్యవస్థను పెట్టుకుంటారు. ఆ సమాచారాలు ఆ దేశాలకు తెలిసినా వాళ్ళు పంచుకుంటారు. ఆ యూరోపియన్ యూనియన్లోని 27 దేశాల దగ్గర ఉన్న సమాచారం మనకి, మన దగ్గర ఉన్న సమాచారం యూరోపియన్, అంటే మన దేశంలో సాధారణ సంస్థకు అక్కడ తీవ్రవాదులు, ఇక్కడ తీవ్రవాద కార్యకలాపాలు గడుపుతూ అక్కడ సామాన్య సంస్థగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. లేదా అక్కడ కుట్రలు చేస్తే ఎక్కడ ఉండే వాళ్ళు ఉంటారు. వీళ్ళకి సంబంధించిన సమాచారాలు మన దగ్గర ఉంటుంది, మనం వాళ్ళకి. ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు ఇచ్చి పుచ్చుకునేటటువంటి అంశం మీద కూడా సంతకాలు పెట్టబోతున్నారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఇదంతా ప్రచారం మాత్రమే. ఫ్యాక్ట్ ఏంటన్నటువంటి రేపు ఒప్పందాలు చేశాక కూడా బయటికి తెలియకపోవచ్చు. ఎందుకంటే బయట పెట్టరు అన్ని విషయాలు కూడా.